దేవునికి స్తోత్రములు. మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామములో మరొకసారి నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. యూట్యూబ్లో వీక్షిస్తున్నటువంటి మీకు కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ క్రిస్మస్ మాసంలో యేసుక్రీస్తు ప్రభువారి ఔన్నత్యాన్ని, త్యాగాన్ని, ప్రేమను, కరుణను, వాత్సల్యతను మనము రుచి చూడటమే కాకుండా అనేకులకు పంచిపెట్టే ఈ శుభకరమైన సమయంలో దేవదూత ద్వారా చక్కని శుభవార్తను విన్న గొల్లలు మెస్సయ్య పుట్టాడని, నజరేతులో పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడని ఆ బెత్లెహేమునకు వెళ్ళి చూసి ఆ ప్రభుని కనుగొని ఆ ప్రభు యొక్క విశిష్టతను వారు తిరిగి వచ్చిన తరువాత వీధి వీధి వాడవాడ ప్రకటిస్తూ ప్రచురిస్తూ వారి ప్రయాణమును కొనసాగించారు. రక్షకుడు పుట్టి ఉన్నాడన్న శుభ సందేశాన్ని దూతలు గొల్లలకు అందిస్తే ఆ గొల్లలే సువార్థికులుగా మారి ఆనాటి సమాజానికి క్రీస్తుని ప్రచురించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరి ఎందుకు ప్రభువు ఈ లోకములోనికి దిగి రావాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది? దాని ఉద్దేశం ఏమిటి, దాని ప్రాధాన్యత ఏమిటి అనేది ఒక చక్కని సందేశాన్ని మీతో పంచుకోవాలని ఆశ పెడుతూ ఉన్నాను. యూట్యూబ్లో వీక్షిస్తున్నటువంటి మీరు కూడా మనసు పెట్టి ఈ క్రిస్మస్ మాసంలో ఈ వాక్యాలు ధ్యానించవలసిందిగా సేవకునిగా నేను మీ అందరికీ కూడా మనవిని, విన్నపాన్ని తెలియచేస్తున్నాను. ఒకానొక సమయంలో ఒక రాజు, మంత్రి కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారట. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడే మానవుడిగా పుట్టాడు, ఆయనే దిగొచ్చాడు, ఆయనే దిగి రావాల్సి వచ్చిందని అందరూ అంటున్నారు కదా, అదేంటయ్యా ఆయన దేవుడైనప్పుడు, రాజులకు రాజు అయినప్పుడు, ప్రభువులకు ప్రభు అయినప్పుడు ఆయన పని ఆయన ఎందుకు చేసుకోవాలి? ఆయనకు సేవకులు లేరా? ఆయన కింద వారు లేరా? వారిని పంపించి ఆ పనేదో పూర్తి చేయించవచ్చు కదా అని మంత్రితో ఒక రాజ్యములోని రాజు అంటూ ఉన్నాడట. ఆ మంత్రి దానికి సమాధానం చెప్పే అనుకూలత ఉన్నప్పటికీ కూడా పెద్దవాడైన రాజు అడిగాడు కాబట్టి తనకేం చెప్పాలో అర్థం కాక నవ్వి వదిలిపెట్టాడు. కొన్ని రోజుల తర్వాత సరదాగా రాజు, మంత్రి, తన 12 ఏళ్ల కుమారుడు, కొంతమంది సైనికులు అందరూ కలిసి విహారయాత్రకని బయలుదేరి వెళ్ళి ఆ ఒక అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి నదీ తీరాన వారందరూ కూడా వేటాడుకుంటున్నటువంటి సమయంలో తన 12 సంవత్సరాల బాలుడు ఆ నదీ తీరాన నడుస్తూ వెళుతూ ముందుకు వెళుతున్న సమయంలో లోతుగా ఉన్నటువంటి ఆ యొక్క ఒడ్డును చూసుకోక జారి ఆ యొక్క నదిలో పడిపోయాడు ఆ బిడ్డ. పడిపోయిన సమయంలో అప్పటికే ఆ తండ్రి అనగా రాజుగారు నా బాబు ఎక్కడున్నాడని చూస్తూ అబ్జర్వ్ చేస్తున్నాడు. వాడు అక్కడ ఆడుకుంటున్నాడులే అనుకున్నాడు. చూస్తున్న సమయంలోనే ఆ తండ్రి కళ్ళ ముందే ఆ బిడ్డ నదిలో జారి పడిపోయాడు. వెంటనే ఆ రాజు పరిగెత్తుకుంటూ వెళ్ళి హుటాహుటిన నదిలో దూకి తన బిడ్డను చంకన పెట్టుకొని బయటికి లాక్కొని తీసుకొని వచ్చాడు. అప్పుడు బయటికి వచ్చిన తర్వాత ఆ మంత్రి ఒక మాట అంటున్నాడు, రాజా నీ పక్కనే నేను ఉన్నాను, అలాగే మన సైన్యము ఉంది కదా, నా బిడ్డను రక్షించండి అని ఒక్క మాట మీరు చెబితే హుటాహుటిన సైన్యం నీటిలోకి దూకి రక్షించేది కదా. ఎందుకు రాజా మాతో ఒక్క మాట కూడా అనకుండా నీవే ఇంత సాహసం చేసావనంటే ఆ రాజన్న మాట ఏంటంటే, ఎంతైనా తండ్రి ప్రేమ కదయ్యా, నేను తండ్రిని కదా, మీతో చెప్పి మీరు దూకి నా బిడ్డను రక్షించే సమయానికి నా బిడ్డ ప్రాణాలు కోల్పోవటం నాకు ఇష్టము లేదు. అంత సమయం కూడా నేను ఇవ్వాలని అనుకోలేదు. అందుకే నేనే నా బిడ్డను రక్షించుకోవాలనుకొని నేనే నీటిలోకి దూకాను. రాజా నీకున్న బిడ్డను నువ్వు రక్షించుకోవాలని నీవే నీటిలోకి దూకితే ప్రపంచంలో ఉన్న తన బిడ్డలైనటువంటి మనుషులందరి రక్షణ కొరకు, పాప విమోచన కొరకు
వారి జీవితాలలో ఉన్నటువంటి దుఃఖాలు, అలజడులు, ఎన్నో రకాలైన శోధనల సమస్యల నుండి విడుదల కొరకు సాక్షాత్తు దేవుడే మానవునిగా ఈ లోకానికి రావటం ఆశ్చర్యమేముంది రాజా, అది అవసరమే కదా అన్నప్పుడు ఆ రాజు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి రావటానికి కలిగిన ఔన్నత్యాన్ని బట్టి అర్థం చేసుకొని ప్రభువుని రక్షకునిగా స్వీకరించినాడట. ప్రియులరా, మానవుడు ఒక మానవుని కొరకు ప్రాణం పెట్టడానికి పూనుకునేది ఒక తండ్రి అని మనకు అర్థమైనప్పుడు, ప్రపంచ మానవాళి కొరకు సాక్షాత్తు దేవుడే ఈ లోకానికి రావటం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. యేసుక్రీస్తు ప్రభువునకు ఏమి చరిత్ర ఉన్నది? 2000 సంవత్సరాల క్రితం ఆయన పుట్టాడు. అంతకు ముందేంటి? అంతకుముందు ఎవరు దేవుడు? అంతకుముందు ఎలా దేవుడు? అంతకుముందున్న స్థితిగతులు ఏమిటి అని ఈ లోకం మనల్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడు అనుట కన్నా బైబిల్లో ఆయన ఈ లోకమునకు వచ్చెను, ఈ లోకమునకు అరుదించెను అనే సందర్భాలే ఎక్కువగా రాయబడుతూ ఉంటాయి. పిల్లరా, ఈరోజు మనం ప్రాముఖ్యంగా అసలు ఆ ఆవశ్యకత ఏమిటి, ఆయన ఎందుకు ఈ లోకానికి రావాల్సిన ఆవశ్యకత ఏర్పడినది అనేది మనం ధ్యానించే ప్రయత్నాన్ని చేద్దాం. దాని ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మరణము నుండి జీవములోనికి మనుష్యుని మళ్ళించాలని. మరణము నుండి జీవములోనికి మనిషిని మళ్ళించాలని ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. అయితే ఇంతకు ఏది మరణం? మనిషికి వచ్చే మరణం ఏంటి? ఆ మరణములో దాగి ఉన్న మర్మం ఏమిటి? ఈ విషయాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని విషయాలను ధ్యానిస్తూ వద్దాం. చూడండి, మీ బైబిల్ తెరచి గ్రంథములోని మత్తయి సువార్త 4వ అధ్యాయము 12 నుండి 16 వచనాల సందర్భాన్ని మనం ఈ సమయంలో చదువుతూ వెళదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 4వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలను మనము చదువుదాం. చదువు తల్లి. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు అవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరునట్లు ఈలాగు జరిగెను. చూడండి ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారికి మార్గమును సిద్ధపరచబడటానికి యోహాను అనబడినటువంటి భక్తుడు ఏ విధముగా అయితే ఆయన చెప్పుల వారు విప్పుటకైనను లేదా మోయుటకైనను నేను యోగ్యుడను కాను, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, ప్రముఖుడు, గొప్పవాడని ప్రకటిస్తూ వస్తున్న ఆ యోహాను అక్కడ మనము చూస్తూ వచ్చినట్లయితే నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురము ఉండెను. అక్కడ చాలామంది ప్రజలు ఆయా ప్రాంతాలలో ఉన్నవారు అందరిని బట్టి ఉద్దేశిస్తూ ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వస్తున్నారనే సాదృశ్యాన్ని, సందర్భాన్ని ఆ భక్తుడు తెలియచేస్తూ అంటున్న మాట ఏంటంటే, మరణ ఛాయలో అనగా చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి, మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండిన వారికి వెలుగు ఉదయించెను. చూడండి, ఎప్పుడు రాయబడినది ఇది? యెషయా నాటి కాలములో. అందుకే 9వ అధ్యాయము యెషయా గ్రంథము మొదటి 2 వచనాలలో మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, అక్కడ రాయబడి ఉన్నటువంటి ఆ మాట మనము చూస్తాం కదా. యెషయా గ్రంథము 9వ అధ్యాయము
మొదటి 2 వచనాలు. అయినను వేదన పొందిన దేశము మీద వేదన పొందిన దేశము మీద అప్పు నిలువలేదు. ఆ పూర్వకాలమున పూర్వకాలమున ఆయన జెబూలును దేశమును నప్తాలి దేశమును నప్తాలి దేశమును అవమానపరిచెను. అవమానపరిచెను. అంత్యకాలమున అంత్యకాలమున సముద్ర ప్రాంతమును ఆయన సముద్ర ప్రాంతమును అనగా అనగా యోర్దాను అద్దరిని యోర్ధాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును అన్యజనుల గలిలియా ప్రదేశమును మహిమగలదానిగా మహిమగలదానిగా చేయుచున్నాడు. చేయుచున్నాడు. చీకటిలో నడుచు చూడండి, ఏంటి ఆయన చేసే మహిమ కలిగినటువంటి దానిగా ఆ గలిలయ సమరయ ప్రాంతాలను ఏం చేస్తున్నాడంటే, చదువు తల్లి, చీకటిలో నడుచు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. చూడండి, ప్రవక్తలు ప్రచురించిన లేదా ప్రవక్తలు ప్రవచించినటువంటి ఏ సత్యాలైతే ఉన్నాయో యెషయా కాలం నాటి ప్రవచనం ఇక్కడ మత్తయి సువార్తలో మనం వారి ద్వారా వింటూ వస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆలోచన చేయండి, ప్రభువు ఈ లోకమునకు వచ్చుటలోని ఉద్దేశం ఏంటంటే వెలుగై ఉదయించబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక వెలుగుగా ఉద్భవించబోతున్నాడు. అవును, ఆ ప్రభువు, ఆ క్రీస్తు ఏ చీకటి నుండి విడిపించుటకు ఈ లోకములోనికి వచ్చాడు అనేది మనం ఆలోచన చేస్తే, వెలుగుగా ఎందుకు రావలసి వచ్చినది అనేది మనం ఆలోచన చేస్తే, చీకటి అనే దానికి చాలా చాలా అర్థాలు వస్తాయి. చీకటి భయమునకు గుర్తు, చీకటి పాపమునకు గుర్తు, చీకటి వేదనకు గుర్తు, చీకటి ఆందోళనకు గుర్తు. ఎన్నో రకాల సందర్భాలు మనము చూస్తూ వస్తే చీకటి అనగా మనము నిస్సహాయ స్థితిలో పడి ఉండుటకు గుర్తుగా ఉన్నది. అందుకే ఇక్కడ మనము చూసినట్లయితే ప్రియులారా, ఆయన అన్నాడు కదా 12-16 వచనాల సందర్భంలో, ఆయన మరణ ఛాయ కలిగినటువంటి వారిని విడిపించుటకు, ఎవరైతే మరణములో ఉన్నారో, చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూచుటకు, మరణ ప్రదేశములోను మరణ ఛాయలో కూర్చుండి వారికి వెలుగు ఉదయించుటకు ప్రభు ఈ లోకానికి వచ్చాడు వెలుగుగా. ఎంత గొప్ప ఆశ్చర్యం, ఎంత గొప్ప అద్భుతం! వెలుగు మనకు తెలుసు. ఒకప్పుడు పూర్వీకులు చీకటిలో సాయంకాలం అయిందంటే 6 గంటలు దాటిందంటే చీకటి పడేది. ఆ చీకటిని పారద్రోలటానికి ఒక చిన్న బుడ్డిలో కిరోసిన్ పోసుకొని ఒక ఒత్తి వెలిగించుకొని ఆ కిరోసిన్ బుడ్డి పెట్టుకొని భోజనాలు చేస్తూ పెందల కాడ 7 గంటలకు 8 గంటలకు నిద్రలోకి వెళ్తూ ఉండేవారు మన పూర్వీకులు. భూమి మీద ఉన్న చీకటిని పారద్రోలాలని థామస్ అల్వా ఎడిసన్ ఎన్నో ప్రయోగాలు చేసినారట. ఆయన ప్రయోగాల ప్రతిరూపమే మనం ఈరోజు ఇంత మంచి వెలుతురులో రాత్రులు కూడా. అందుకే చూడండి, ఇప్పుడు పగల కన్నా ఎక్కువ రాత్రుల్లో మేల్కొని ఉంటున్నాం, పగల కన్నా ఎక్కువ రాత్రుల్లోనే వర్క్ చేసుకుంటూ ఉన్నాం. అంటే ఈ లోకములో ఉన్న చీకటిని అనగా శరీర సంబంధమైన చీకటిని, రాత్రి అనబడిన చీకటిని పారద్రోలటానికి థామస్ అల్వా ఎడిసన్ ఏ విధముగా ఒక బలుబును, ఒక వెలుగును కనుగొన్నాడో, అంధకారమైనటువంటి పాపము అనేటువంటి చీకటిని పారద్రోలటానికి, ప్రజలను సమాధానములోనికి, నీతి న్యాయములోనికి నడిపించే విమోచకుడిగా ఆనాటి మెస్సియా యేసయ్యగా ఈ లోకానికి రాబోతున్నాడని ప్రవక్త ప్రచురించినటువంటి విషయాలన్నిటినీ కూడా ఈ మత్తయి సువార్తలో యెషయా ప్రవచన నెరవేర్పు సూచనగా మరి యేసుక్రీస్తు ప్రభువారిని ఉద్దేశించి ఆ భక్తుడి నోట రాయించడం ఎంత అద్భుతం! అంటే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి విధి విధానాల ఉద్దేశం ఎలా ఉంటుందంటే, ఒక మాన్యువల్ బుక్లో రాయబడినట్లు ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసే బిడ్డలకు సర్క్యూట్స్ ఉంటాయి, సర్క్యూట్స్ అని పిలుస్తారు వాటిని. ఆ సర్క్యూట్ ఎలా ఉంటుంది అని అంటే, చక్కగా కొన్ని కండక్టర్ మెటీరియల్, నాన్ కండక్టర్ మెటీరియల్ అని 2 రకాలుగా ఉంటాయి. డిప్లొమా చేసేటప్పుడు ఆ పీసీబీలు ఇస్తారనమాట, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అంటారు వాటిని. ఆ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు ఇచ్చి అందులో కండక్టర్ మెటీరియల్, నాన్ కండక్టర్ మెటీరియల్ అనేటువంటి 2 రకాల మెటీరియల్స్ ఉంటాయి. కండక్టర్ మెటీరియల్ అంటే ఏంటంటే కరెంటు ప్రవహించేది.
నాన్ కండక్టర్ మెటీరియల్ అంటే కరెంటు ప్రవహించనిది. అది ఇంజనీరింగ్ చేసే పిల్లలకు తెలిసే ఉంటుంది, ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళకి తెలుసు. అందుకే మనకున్న వైర్లో 2 రకాల మెటీరియల్ ఉంటాయి. కండక్టర్ మెటీరియల్ ఉంటుంది, నాన్ కండక్టర్ మెటీరియల్ ఉంటుంది. అందుకే పైన మనం పట్టుకుంటే పవర్ షాక్ కొట్టదు మనకు. ఎందుకు? దాని మీద ఏమి తొడుగు ఉన్నది అని అంటే నాన్ కండక్టర్ మెటీరియల్, అందులో కరెంటు ప్రవహించదు. రబ్బరు, ప్లాస్టిక్ ఇలాంటి వాటిలో కరెంటు ప్రవహించదు. కండక్టర్ మెటీరియల్ రాగి, ఇనుము, ఏదైతే అల్యూమినియం ఇలాంటివి ఉంటాయో వాటిల్లో పవర్ జనరేట్ కాదు కానీ ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే ఆ సర్క్యూట్ బోర్డు ఉంటుంది. ఆ సర్క్యూట్లో ఒక ఏదైనా ఒక ప్లాన్ చేయాలనుకున్నప్పుడు, ఒక డిజైన్ చేయాలనుకున్నప్పుడు ఇంటిగ్రేట్ సర్క్యూట్స్ అని ఐసీలు, కండక్టర్స్ అని, తర్వాత డయోడ్స్ అని, రెసిస్టర్స్ అని చాలా మెటీరియల్స్ ఉంటాయి. వీటినన్నిటినీ పొందుపరిచినటువంటి ఆ చిన్న పీసీబీ ఆ సర్క్యూట్ని డిజైన్ చేసి అది ఏదో ఒక గ్యాడ్జెట్గా తయారు చేసి దాని ఉపయోగాన్ని ఇవ్వటానికి దానికి ఒక ఫార్ములా ఉంటుంది. డయోడ్ ఇటు నుంచి ఇటు పెట్టాలి, డయోడ్ తర్వాత కండెన్సర్ తర్వాత ఇంటిగ్రేట్ సర్క్యూట్ పెట్టాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. అప్పుడు ఇన్పుట్ టు అవుట్పుట్, ఇన్పుట్ పవర్ ఇస్తాం, అవుట్పుట్ మనం అనుకున్నది వస్తుందన్నమాట. అలాగే ప్రభువుని ఉద్దేశించి కూడా బైబిల్లో ఎంత చక్కగా ఉందంటే ప్రియులరా, నిజంగా ఈ లోకంలో ఎంత పండితుడైనా, ఎంత గొప్పవాడైనా, ఎంత తెలివి కలిగిన వాడైనా, ఎంత జ్ఞానైనా యేసుక్రీస్తు ప్రభువారి జన్మను, యేసుక్రీస్తు ప్రభువారి జీవితాన్ని, యేసుక్రీస్తు ప్రభువారి రాకను విమర్శించేటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికీ లేవు. ఎలాంటి విమర్శలు యేసుక్రీస్తు ప్రభు మీద సంధించినా వాటన్నిటికీ సమాధానాలు పరిశుద్ధ గ్రంథంలో పుష్కలంగా రాయబడ్డాయి. చాలా మనము వారిని చెప్పి ఒప్పించగలిగిన సామర్థ్యత పరిశుద్ధుడైన ప్రభు కొరకు ఈ యొక్క పుటలలో చాలా లోతుల్లో రాయించాడంటే ప్రభు గురించి ఎంత చక్కని విధి విధానాలు ముందుగా సిద్ధపరచబడ్డాయో మనం ఆలోచన చేస్తే ఎక్కడ యెషయా ప్రవక్త, ఎక్కడ నూతన నిబంధన అండి? ఎన్ని సంవత్సరాలు తెలుసా? క్రీస్తుకు పూర్వము రాయబడినది యెషయా గ్రంథం. క్రీస్తుకు పూర్వము దాదాపు ఒక 1500 సంవత్సరాల క్రితం రాయబడిన గ్రంథం అది. క్రీస్తు శకం ప్రారంభంలో మొదటి శతాబ్దంలో రాయబడినది మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు. అంటే దాదాపు 1500 సంవత్సరాల చరిత్ర విపులంగా మరి అది దాచబడి ఉన్నదంటే ప్రభు గురించి ఎలాంటి ప్లాన్ చేయబడినది చూడండి ప్రియులారా. రక్షకుడైన ప్రభు, అందుకే చూడండి కొన్ని సందర్భాల్లో ఏదైనా మనము కేసు వేసినప్పుడు, ఏదైనా ఒక సందర్భాన్ని మనము వాదించాలనుకున్నప్పుడు ఎవిడెన్స్ ఏంటి అంటారు వాళ్ళు. పేపర్ ఎవిడెన్స్ ఏంటి, మాటలొద్దు, ఎవిడెన్స్ ఏమున్నాయి చెప్పండి అంటారు. ప్రభువుని గురించినటువంటి ఆయన జన్మ విధి విధానాలన్నీ కూడా చరిత్ర పుటల్లో ఎవిడెన్స్లతో సహా రాయబడ్డాయి. ఎంత అద్భుతం చూడండి ప్రియులారా, ఎంత ఆశ్చర్యం చూడండి. అందుకే ప్రభు ఈ లోకానికి వచ్చుటలోని ప్రాధాన్యతను కూడా, అందుకే చూడండి ఒక్కొక్క వ్యక్తి యొక్క రాకలో ఒక ఉద్దేశం ఉంటుంది. ఒక సీఎం మన ఒంగోలు పట్టణానికి వచ్చాడు అనుకోండి, ఒక ఉద్దేశం ఉంటుంది. అదేదో ఆయన ఏదో ఒక కాలేజ్ ఓపెన్ చేయటానికో, లేకపోతే ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేయటానికో, సంథింగ్ ఏదో ఒక అవసరత ఉంటుంది. అందుకే వస్తాడు ఆయన, లేకుంటే రాదు కదా. ఒక పిఎం రావాలన్న ఒక ఉద్దేశం ఉంటుంది. ఏదో ఒకటి ఇనాగ్రేట్ చేయటానికి వస్తాడు, ఏదో ప్రారంభోత్సవానికి వస్తాడు, లేదా పునాది వేయటానికి వస్తాడు. మరి ప్రభు ఎందుకు పరలోకం నుండి లోకానికి వచ్చినాడంటే ఆయన రాకలోనే ఒక గొప్ప సాదృశ్యం ఏంటంటే చీకటిలో ఉన్నటువంటి జనులు ఏం చూడాలట? గొప్ప వెలుగు చూడాలి. అది ఏ చీకటి, ఎలాంటి చీకటి అనేది మనం ఆలోచన చేస్తే ప్రియులరా, యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చి ఏ చీకటిలో నుండి మనిషిని విడిపించాలనుకున్నాడంటే ఒకటవది ఆధ్యాత్మికమైనటువంటి చీకటి. ఆధ్యాత్మిక చీకటి ఏమిటి? ఈ ఆధ్యాత్మిక చీకటి అని అంటే మానవుని జీవితంలో మానవుడు రాతి మనిషి నుండి రాకెట్ యుగం వరకు ఎదిగినటువంటి మనిషి భౌతికంగా ఎన్నో విషయాలలో జ్ఞానాన్ని మనిషి పొందుకుంటూ వచ్చాడు, తెలివితేటలు నేర్చుకున్నాడు.
పూర్వం ఆది మానవులు 2 రాళ్ళు తీసుకొని నిప్పును తయారు చేసుకోవటం ప్రారంభించిన నాటి నుండి ఈరోజు లైటర్ పట్టుకొని నిప్పుని అలాగా మనము తయారు చేసుకునేంత వరకు అప్డేట్ అవుతూ వచ్చాడు మానవుడు భౌతికంగా, శరీర సంబంధంగా. అయితే మిత్రులారా, మానవుడు ఆధ్యాత్మికంగా తన జననము, తన జీవితము, తన మరణము, తరువాత ఉన్న ప్రయాణము ఏదైతే ఉన్నదో, భూమి మీద తల్లి గర్భములో ఉద్భవించిన నాట నుండి భూమి మీద తన జీవితమును ముగించుకొని సమాధిలో పెట్టబడిన తరువాత, అనగా ఊమ్ టు టూమ్, తల్లి గర్భములో నుండి సమాధి వరకు జరిగే తన ప్రయాణం ఏదైతే ఉందో, దీని వెనుక మనిషికి ఉన్నటువంటి ప్రయాణం ఏమిటి అనేటువంటి ఆ లోతుల్లో ఉన్నటువంటి భావాలు, ఆధ్యాత్మిక స్థితిగతులు మానవునికి తెలియవు. పుట్టాను కనుక బ్రతకాలి కనుక చదవాలి కనుక చదివి ఉద్యోగం సంపాదించాలి, ఉద్యోగం వచ్చాక వివాహం చేసుకోవాలి, వివాహమైనాక పిల్లల్ని కన్న తర్వాత పెంచుకోవాలి, పోషించాలి, వాళ్ళని ప్రయోజకులను చేయాలి, వాళ్లకు పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళను చక్కగా చూసుకోవాలి. ఈలోపు వృద్ధాప్యం, మన జీవితం ముగించబడుతుంది. అయితే ఎందుకు పుట్టాం, ఈ లోకంలో ఎందుకు జీవిస్తున్నాం, ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఎక్కడికి చేరుకుంటున్నాం? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ లోకంలో ఏ పిహెచ్డీలు చేసిన వారు కూడా రాయట్లా. ఎందుకు పుట్టావు, ఏం చెయ్యాలని వచ్చావు, మరణించిన తర్వాత ఎక్కడికి చేరుతున్నావు? అందుకే కోటి విద్యలు ఏ విద్య అయినా కూటి కొరకు అవసరమైన జ్ఞానాన్ని ఇవ్వగలవు, కానీ ఈ కోటి విద్యలకు పక్కన ఉన్న జీవగ్రంథమైన బైబిల్లో ఉన్న విద్య ఏంటంటే, అసలు ఈ లోకంలోనికి వచ్చిన నీవు ఈ లోకాన్ని దాటి వెళ్ళే ఆ యొక్క ప్రయాణంలో నీవు కలిగి ఉండవలసిన జీవన విధానం ఏమిటి అని ఆయన ఆధ్యాత్మికమైన స్థితిగతులను గురించి తెలియచేయటానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చినాడు. మానవుడు ఆధ్యాత్మికంగా మరణించినాడు, తిరిగి జీవములోనికి రావాలని ఆయన ఈ లోకంలోనికి వచ్చి ప్రబోధనలు ప్రకటించినాడు. అందుకే మొట్టమొదట నోరు తెరిచి ప్రభు ప్రబోధించిన మాట ఏంటి? మత్తయి సువార్త 5వ అధ్యాయము 2వ చరణంలో అక్కడ రాయబడి ఉంటుంది. ప్రభువు నోరు తెరిచి పలికిన మాట ఏంటంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎంత గొప్ప మాట! ఆయన ఈ లోకానికి రావటంలోనే ఆత్మకు ముడిపెట్టి పరలోకానికి తీసుకువెళ్ళేటువంటి ప్రబోధన ప్రారంభించినాడు ఆయన. అందుకే ప్రియులారా, మనిషి మొట్టమొదటిగా దేవునికి దూరమైనటువంటి విధానం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ చరణమును చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనమును చూద్దాం రండి ప్రియులారా. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులు అనుగ్రహించబడినని చెప్పబడి ఉన్నది. చాలు. అంటే చెరగా పట్టుకొని పోవుట చాలా పెద్ద, అది కూడా ఒక మంచి కాన్సెప్ట్. అది చెర ఏమిటి, చెరగా ఆయన తీసుకొని వెళ్ళటం ఏంటి, చాలా మంచి సందర్భంతో కూడిన సందేశం. ప్రభు చిత్తం అయితే దాన్ని కూడా ఒకరోజు 1 గంట మనము ధ్యానించుకుందాం. చెరగా పట్టుకొని పోవుట, దీంట్లోని ఒక ప్రాముఖ్యత ఏమిటంటే, దేవునికి దగ్గర అవ్వవలసిన మానవుడు సాతాను చెరలోనికి వెళ్ళిపోయాడు. పరిశుద్ధుడిగా బ్రతకవలసిన మానవుడు పాపభూయిష్టమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. పరలోకం చేరవలసిన మానవుడు పాతాళానికి చెరలోనికి వెళ్ళేటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. ఆ చెరగా తన భుజాల మీద వేసుకుని సిలువ మ్రాను మీద వ్రేలాడి ఆ చెరంతయు, ఆ పాపమంతయు తను స్వీకరించి, తను అన్వయించుకొని, తనలోనికి స్వీకరించి పరిశుద్ధుడైన ప్రభువు తను చెరగా సిలువ మ్రాను మీద వ్రేలాడి ఆ చెరలో ఉన్న వారికి విడుదలను మనకు అనుగ్రహించడానికి వెలుగుగా ప్రభు ఈ లోకానికి వచ్చాడట. అందుకే ప్రియులరా, ఆధ్యాత్మిక మరణం ఒకటోది దేవునికి దూరం అవటం. మనిషి దేవునికి దూరం అయ్యాడు, ఈరోజు దేవునికి దూరం అయ్యాడు. అందుకే చూడండి, పండితులు అన్నవారు రాసుకున్న కొటేషన్లో కూడా ఏమంటారు, అబ్బాయి తల్లి తండ్రి గురువు దైవం నాయనా అంటారు. అంతే కదా, పండితులు అనబడిన పంతులు రాసుకున్నటువంటి మంచి కొటేషన్స్ అవి. వాళ్ళు ఏం చెప్పారు, తల్లి తండ్రి గురువు దైవం నాయన అన్నాడు. మరి దైవాన్ని ఎక్కడ పెట్టారు వాళ్ళు? చెరపోస్తేగా ఆయనకి ఎన్నో ప్రైజ్. నిన్న చక్కగా మన అనిల్ అన్న వాళ్ళ పాప ఆ స్టేటస్లో చూశాను, మంచి మెమోంటో
పాప చక్కగా స్కూల్లో తను పొందుకున్నారు, మంచి టాలెంటెడ్ బిడ్డ. ఆ మెమెంటో ఎన్ని మెమెంటోస్ ఉంటాయి ఇచ్చేది? ఎన్ని ఉంటాయండి? 1 నుంచి ఒక 3 ఉంటాయి. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, అంతే కదా. ఒలింపిక్స్లోనైనా మేబీ వేటిల్లోనైనా 3 లేక 4 ఉంటాయి. సరే, ఒక 4 ప్రైజులు ఉన్నాయనుకోండి. ఈ ఫస్ట్ ప్రైజు తల్లికి, రెండో ప్రైజు తండ్రికి, మూడో ప్రైజు విద్యాబుద్ధులు నేర్పించిన గురువు గారికి. మరి ప్రభుకి ఎన్నో ప్రైజు? దేవునికి ఎన్నో ప్రైజు? 4దా చివరా? అంటే దేవునికి మనిషి ఎంత దగ్గర అయ్యాడనేది మనం ఆలోచన చేస్తే ముందంటారు, అబ్బాయి మీరు లక్షణంగా చదువుకొని, లక్షణంగా విద్యాబుద్ధులు నేర్చుకొని ముందు ఇవన్నీ చూసుకుంటారు, తర్వాత దేవుడి గురించి ఆలోచించండి అంటారు చాలామంది. ఎవరన్నా పిల్లలు చక్కగా మందిరానికి వస్తూ ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఉంటే, అబ్బాయి ప్రార్థన అవసరమే కానీ ఇంత ఎక్కువగా వద్దయ్యా అంటారు. అంటే చూడండి, దైవీకమైన మార్గంలో దేవునికి దగ్గరవ్వాలనేటువంటి అనుభవం ఈరోజు చాలామందికి లేదు. అందుకే చూడండి ప్రియులారా, 1 వీక్లో మీరు ప్లాన్ చేసుకోండి. 1 వీక్ మీరు నేను అనేది ఏంటంటే ఒకసారి అనాలిసిస్ చేసుకోండి. మీరు మండే టు సండే వరకు చూసుకోండి, లేదా సండే టు సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, 7 డేస్ చూసుకోండి. 7 డేస్లో క్యాలిక్యులేట్ చేసుకోండి దేవుని కొరకు మనం ఇచ్చిన సమయం ఎంత, తండ్రి అయిన దేవుని కొరకు మనం ఇచ్చిన సమయం ఎంత. తక్కువ ఇస్తున్నాం, ఎందుకంటే చెరలో ఉండిపోయాం, చెరలోనికి మనం వెళ్ళిపోయాం. అందుకే ప్రియులారా, ఆధ్యాత్మిక మరణంలో 1వది దేవునికి దూరం అవటం. 2వది ఏంటో తెలుసా? రోమీలకు రాసిన పత్రిక 8:5లో మనం చూసినట్లయితే ప్రియులారా, చదువమ్మా. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ చరణం మనం చదివినట్లయితే మరొక విషయం ఉంది. అక్కడ శరీరానుసారమైన మనస్సు కలిగి ఉన్నటువంటి విధానములో మానవుడు దైవిక తత్వాన్ని విడిచినటువంటి అనుభవాన్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే చదువుతల్లి ఒకసారి, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారు. చూడండి, 2 రకాలైనటువంటి విధానాలు ఇక్కడ చెప్తున్నారు. 1వది శరీర తత్వము, 2వది ఆధ్యాత్మిక తత్వము. చూడండి ప్రియ, క్రిస్మస్ వస్తుంది కదా, ఈ క్రిస్మస్కి కూడా ఏ తత్వంలో మనుషులు ఉన్నారు చెప్పండి? ఎక్కువ ఏ తత్వంలో ఉన్నారు చెప్పండి? కనీసం ఈ 30 రోజులు 1 గంట దేవుని దగ్గర ధ్యానిద్దాం, వాక్యాన్ని ధ్యానిద్దాం అని ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. యూట్యూబ్లో చూసే వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఈ 30 రోజులు అన్నా నేను వాక్యం 1 గంట చదువుతున్నానంటే కామెంట్ చేయండి. లేదు, రోజు నేను 1 గంట ప్రభువు యొక్క పుట్టుకలోని పరమార్థాన్ని షేర్ చేసుకుంటున్నానన్నా నా స్నేహితులకు, అనేకులకు అన్నవాళ్ళు ఉంటే చెప్పండి, కామెంట్ చేయండి. లేదన్నా ఒక సేవకుని నేను ఈ నెలంతా కూడా నువ్వు సువార్తను అందించాయని నేను ఈ సంవత్సరం అంతా సంపాదించిన సంపాదనలో కొంత ఆయనకు ఇచ్చి ఆయనను ఊరు వాడవాడ తిప్పి ప్రభు గాస్పల్ చెప్పండి అని నేను పంపించగలుగుతున్నానన్నా అన్నవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇవన్నీ పక్కన పెడితే ఏం కావాలి? క్రిస్మస్ వస్తుంది, చందనా బ్రదర్స్లో తక్కువ, బొమ్మనా బ్రదర్స్లో తక్కువ, చెన్నై సిల్క్లో తక్కువ, సౌత్ ఇంకేటి కొత్తదేదో వచ్చిందట ఒంగోలుకి, సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తక్కువ. ఎక్కడ తక్కువ? ఎందుకు? ఫ్యామిలీ ప్యాక్ కొనాలి. ఇప్పుడు సంవత్సరానికి సరిపడే బట్టలన్నీ, బట్టల షాపులో ఉన్న బట్టలన్నీ తెచ్చి ఇంట్లో పెట్టాలి ఇప్పుడు. ఎందుకంటే శరీరానుసారమైన మనసు. అయ్యో, నా ఒంటి మీద వేసుకునే బట్టల కోసం నేను తాపత్రయపడకుండా నా ఇంటిలో ఉన్న బట్టలు సమాజంలో లేని వారికి నేను పంచుతానే, క్రీస్తు ప్రేమను చాటి చదువుతానే అనే అనుభవంలోకి ఎప్పుడు వచ్చామని ప్రియులారా. ఎన్ని బట్టలున్నా చూడండి, ఒక బీరువా నిండా ఉంటాయి. అందుకే భర్త కాళ్ళ మీద భార్య అయినా పడదు, కానీ బీరువా తీయగానే ఏం పడతాయి చెప్పండి? ఆ చీరలన్నీ పడతాయి కాళ్ళ మీద. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, ఆ చీరలకున్న వాల్యూ, ఆ చీరలకున్న భక్తి, భయం నా భార్యకి లేదేమో అనిపిస్తూ ఉంటుంది కదా ఒక్కోసారి. పిల్లలు చూసారా? ఇంకా బట్టలు కావాలి, ఇంకా అవి కావాలి, ఇవి కావాలి. అందుకే చూడండి, క్రిస్మస్ అంటే ఒక అబ్బాయి అంటున్నాడు, రంగులు వేసుకునే పండుగ అంట. ఇంటికి రంగు, ఏమండి, చర్చలకు రంగులు, అలంకరణలు. మంచిది, అలంకరణ తప్పని కాదు, కానీ ప్రియులరా, ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటి? ఆయన ఆలోచన ఏమిటి? ఆయన చెయ్యమన్నది ఏమిటి? ఆయన చెయ్యమన్నది మనం ఎలాగ చేయగలుగుతున్నాం? అందుకే చూడండి, ఆధ్యాత్మిక మరణము అంటే ఏంటంటే మనం శరీరానుసారమైన మనసు కలిగి ఉండటమే ఆధ్యాత్మిక మరణం. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చూస్తే ఈ ఆధ్యాత్మిక మరణాలు 7 రకాలుగా ఉంటాయి.